పరకల్ని ఈ విధంగా మనం కట్ చేసి చిన్న చిన్నగా చాప్ చేసేసుకోండి. ఉల్లిపాయల్లో వచ్చే అంత తేమ రాకపోయినా ఇందులో కూడా తేమ వస్తుంది. సో ఈ తేమని మళ్ళీ చక్కగా పీల్చుకొని మనకి వడల్లా రావడం కోసము దీంట్లో కొన్ని టెక్నిక్స్ వాడతాం. ఆ టెక్నిక్స్ ఏంటి? మనం ఇందులో ఆ శనగపిండితో పాటు మీరు అటుకులు లేకపోతే బియ్యం పిండి అలాంటివి వేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఈ ఉల్లి పరకలు చూడండి పర్ఫెక్ట్. మన పెరట్లో ఉల్లి పరకలు ఉన్నాయనుకోండి, మీరు ఏ ఫుడ్నైనా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మామూలుగా తినే ఆవకాయ పచ్చడిలో కూడా మీరు ఉల్లి పరకలు వేసుకొని కలిపేసుకొని తినండి, ఎంత టేస్ట్ ఉంటుందో. మీరు చట్నీలు ఉంటాయి, గోంగూర పచ్చడి, అందులో పచ్చి ఉల్లిపాయలు కట్ చేస్తారు, ఈ ఉల్లి పరకలు కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉందో మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలో చూపిస్తాను. మీరు వేయించిన పల్లీలు కూడా తీసుకొని పొడి చేసి వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి పల్లీలైనా పర్లేదు. ఇందులో వేయించని మామూలు పల్లీలు కూడా ఇందులో వేయండి. దీంతోపాటు మన స్వీట్ కార్న్ అయితే మిక్సీ జార్లో పడుతుంది కదా అని ఫుల్గా నింపేయకండి, సగం మాత్రం వేసుకోండి. దాన్ని లైట్గా బర్బర్ అని గ్రైండ్ చేయండి. చూడండి కొంచెం వేయండి. దీన్ని బరకగా గ్రైండ్ చేసి పక్కన వేసి మిగతావి కూడా అలా వేసి బరకగా గ్రైండ్ చేయాలి. స్వీట్ కార్న్లో షుగర్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది, దానివల్ల మనకి వడలు తొందరగా రంగు వస్తాయి. మనకి మామూలు మక్కలు, మనకి స్వీట్ కాకుండా మామూలుగా దొరికే మక్కలతో చేసుకుంటే ఈ వడలు చాలా ఈజీగా వస్తాయి. కానీ స్వీట్ కార్న్ తోటి కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. సో కొంచెం కొంచెం వేసి బరకగా పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని తయారు చేసిన తర్వాత దీంట్లో మీరు అటుకులు, ఈ అటుకులు ఎక్స్ట్రా తేమ వచ్చింది పీల్చుకుంటుంది, ఈ అటుకులు కూడా చేతితోటి పొడి చేసి వేసుకోవచ్చు. బరకగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోండి. చూడండి కొన్ని పల్లీలు పెద్దగా ఉన్నా పర్లేదు, ఏం కాదు. మరి ఈ మిగతా ఉన్న స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసేసుకొని బరకగా దంచుకోండి. చూడండి మనం మిగతా స్వీట్ కార్న్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు మన ఉల్లి పరకలు కూడా దీంట్లో వేసుకోండి. అయితే తేమ, స్వీట్ కార్న్లో నుంచి వచ్చే తేమని కంట్రోల్ చేయడం కోసం అటుకులు, ఈ అటుకులు తీసుకొని చేత్తోటి ఇలా పొడి చేసేయండి. ఏమవుతుంది? ఇప్పుడు ఆ తేమ ఎక్స్ట్రా ఉన్నదాన్ని పీల్చుకుంటుంది. అంతేకాకుండా అటుకులు ఎక్కడెక్కడ మనకి బయటికి ఇలా కనిపిస్తూ ఫ్రై అవుతుందో అందులో ఒక రకమైన క్రిస్పీనెస్ కూడా వస్తుంది. సో మన పల్లీలు అలాగే స్వీట్ కార్న్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, మీకు ఎంత ఘాటు కావాలో అంత ఘాటుకు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న అల్లం. చాలామంది విదేశీయులు మన భారతీయ ఫుడ్ని ఇప్పుడు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆరోగ్యానికి కావాల్సిన అద్భుతమైన గుణాలు, సింపుల్ రెసిపీస్. ఇప్పుడు రెస్టారెంట్లలో అక్కడ చాలా మసాలాలు వేసేసి బాగా అన్ని రకాలు చేస్తున్నారు. కానీ మనకి పాతకాలంలో చేసుకునే ఈ వంటలు, అలాగే ఫ్రెష్గా దంచి అప్పటికప్పుడు చేసుకునే వంటల్లో మనకి రుచి ఒక్కటే కాదు, ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంచుతుంది. సో ఇలా చూడండి అన్ని దంచాను. ఇప్పుడు మసాలాలు. అయితే ధనియాల పొడి కంటే ఇలా ధనియాల్ని ఇలా దంచేసుకోండి, అక్కడక్కడ తాకుతూ బాగుంటుంది. అలాగే ఇందులో సోంఫ్ మీరు అన్ని రకాల స్పైసులు ఉంటాయి, కానీ సోంఫ్ అనేది స్వీట్ స్పైస్, ఆ స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకని. అలాగే దీంట్లో కొంచెం వామ అజ్వైన్ మనం ఎందుకు వేసుకుంటాం? మనకి ఎటువంటి ఫ్రైడ్ ఐటమ్స్లో వేసినప్పుడు కూడా కడుపుకి మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా డైజెషన్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది. మనకి ఆ ధనియాలు కూడా పొడి కాకుండా దంచి వేసిన దాంట్లో అన్నిట్లో కూడా ఫైబర్ మనకి ఉంటుంది, అది కూడా మనకి చక్కగా వచ్చి పర్ఫెక్ట్. ఇందులో మనకి కొంచెం అంత కుకింగ్ సోడా, ఎందుకంటే లైట్గా మనకి ఫ్లఫీగా రావడం కోసము కొంచెం కుకింగ్ సోడా వేసి దీంట్లో మన శనగపిండి, ఈ శనగపిండిని చూడండి ఇలా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసేసి మనం కలిపేసుకుందాం. కొంతమందికి కారపొడి అన్నీ వేసుకుంటారు, అలా కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు. కానీ ఈరోజు పచ్చిమిరపకాయల కారంతో నేను ఎంజాయ్ చేస్తూ ఇందులో కొంచెం ఉప్పు, అలాగే లాస్ట్లో కరివేపాకు కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. మాకు ఇప్పుడు ముఖ్యంగా మార్చు ఏప్రిల్ నెలలో కరివేపాకు బోల్డంత వస్తుంది. కొంచెమంతా నీళ్లు పెట్టండి, కరివేపాకు భలే అద్భుతంగా మొక్క కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. నాకు చిన్నప్పటి నుంచి కరివేపాకు చెట్టు ఎక్కడం అలవాటు. అయితే కరివేపాకు చెట్టు ఎక్కడం ఏంటి,
అంటే ఈ కాలంలో అందరూ తోటల్లో అన్నిట్లో చిన్న చిన్న మొక్కలు ఇలా కొంచెం బుష్ రాగానే కింద నుంచి కట్ చేసేస్తారు. మా ఊర్లో ఏంటంటే పెద్ద వేప చెట్టు లాగా ఉండేది, కరివేపాకు చెట్టు. దాని మీద ఎక్కి ఆకులు తెంపేవాడిని. అందరు ఇంటికి వచ్చిన వాళ్ళు అందరు రాగానే కరివేపాకు తీసుకెళ్తారా అని వెళ్ళి అడిగి కోసి మరీ తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. కరివేపాకు ఎవరు వద్దనరు, అందరు ఇష్టంగా కూరల్లో వేసుకుంటారు. ఈ కరివేపాకును కూడా మీరు ఇందులో వేయండి, అంతే. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోండి. ఇలా పొడి పొడిగానే ఉంచండి ఫస్ట్, కానీ ప్రతి ఇంగ్రీడియంట్ ఇందులో కలవాలి. తర్వాత దీన్ని ఇలా ఉండలు కట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి. గుండ్రంగా తయారు చేసుకొని తర్వాత చేత్తోటి ఇలా ప్రెస్ చేసి నూనెలో వేసుకోండి. ఇలానండి, వేళ్ళతో నొక్కండి. మన భలే సింపుల్గా టేస్టీగా ఇలా చేసుకోండి. రంగు తొందరగా వస్తుంది ఇది, ఎందుకంటే ఇది స్వీట్ కార్న్తో చేసాం. కలర్ వస్తున్నవి ఒక్కొక్కటి తీసుకుంటూ పోవాలి, వేసుకుంటూ పోవాలి, తర్వాత తీసుకుంటూ పోవాలి. ఫ్రై అవుతున్నప్పుడు వాటిని ఒక పక్కన రంగు వచ్చిన తర్వాత మరో పక్కకి తిప్పుకోండి. సో చెప్పాను కదా, ఒక్కొక్కటి వేసినప్పుడు తీసేటప్పుడు కూడా ఒక్కొక్క 3 గుత్తులుగా మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మనకు కావాల్సిన రంగు వచ్చేస్తుందో వీటిని ఇలా తీసేయండి. మీరు గుర్తుంచుకోండి, సోడా మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకోవాలి ఇందులో. ఆ లైట్గా చూడండి ఎలా చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఉబ్బినట్టు పర్ఫెక్ట్గా అయ్యాయి. చూడండి పర్ఫెక్ట్. మన వడలు అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఆహా, ఇంత చక్కగా వస్తే ఇక ఆలస్యం ఏంటి, తినేయడమే. మరి పకోడీల్లా వేసుకోవాలి, పొడి పొడిగా వేసుకోవాలి అంటే తీసుకోండి, చేత్తో కొంచెం ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరక్కొట్టండి. ఇప్పుడు ఈ వడలు కనుక నూనె పీల్చుకుంటే ఇలాంటి పకోడీలు వేస్తే నూనె కూడా పాడైపోతుంది. మనం తయారు చేసిన మిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఇలా వడలు ఈజీగా చక్కగా వస్తుంది. నూనె పీల్చుకోలేదు, చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. ఇవి కూడా మనకి కరకరలాడుతూ, అంటే చట్నీలతో వాటిలో తినడానికి ఇలా కావాలి, ఇవి అంచుకి తినడానికి నాకు ఇలా కావాలి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎంతో బ్రహ్మాండంగా మన వడ రెడీ. ఇంకేంటి, ఇవి రెడీ అయిపోతున్నాయి, ఇవి కూడా వడ్డించేసుకుందాం. ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్వీట్ కార్న్ స్ప్రింగ్ ఆనియన్తో వడలు. ఉల్లి పరకలతో చేసే ఈ స్వీట్ కార్న్ వడలు తయారు చేయడానికి ముందుగా మనం ఉల్లి పరకలు తీసుకొని ఫైన్గా చాప్ చేసి తర్వాత మిక్సీ జార్లో పల్లీలు, స్వీట్ కార్న్ చూపించిన విధంగా వేసి బరకగా పేస్ట్ చేసుకోండి. ఈ ఉల్లి పరకలతో పాటు ఈ స్వీట్ కార్న్ మిశ్రమంతో పాటు కొంచెం అటుకుల్ని పొడి చేసి చూపించిన విధంగా వేసి పచ్చిమిరపకాయలు, అల్లం, సోంపు, దంచుకున్న ధనియాలు, వాము, తగినంత ఉప్పు, శనగపిండి, సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసి కలిపేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని చూపించిన విధంగా వడల్లా లేకపోతే పకోడీల్లా మనం వేడి నూనెలో వేసి మంచిగా కరకరలాడేంత వరకు, మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి వేడివేడిగా చట్నీతో, కెచప్తో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది.